I mentioned that there is so much written about the Apostle Paul and his ministry in the New Testament. నేను మీతో చెబుతూ వచ్చాను, అపోస్తలుల యొక్క పౌలు ఆయన చేసినటువంటి పరిచర్య ఎంతో ఎక్కువగా క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడింది. Because God has given him as an example how a true servant of God should be. నిజమైన దైవ దాసుడు ఏ రకంగా ఉండాలో అనే దానికి మనకు ఒక మాదిరిగా అపోస్తలుడు పౌలు దేవుడు మనకు చూపించాడు. Of course, the perfect example is Jesus Christ himself. ఎటువంటి అనుమానం లేదు, పరిపూర్ణమైన మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. In Isaiah chapter 42, యెషయా గ్రంథం 42వ అధ్యాయములో there is a prophecy concerning Jesus Christ. యేసు ప్రభువును గురించినటువంటి ఒక ప్రవచనం ఉంది. And the first words are, "Behold my servant." ఇదిగో నా సేవకుడు అనే ఆ మాట చూస్తున్నాం. In English that means look closely and carefully at my servant. ఇంగ్లీష్ లో ఇట్లాగుంది, నా సేవకుణ్ణి చాలా జాగ్రత్తగా చాలా క్షుణ్ణంగా తేరి చూడుము. See how I delight in him. అతని యందు నేను ఎట్లా ఆనందించుచున్నానో చూడు. I have put my spirit on him. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. He will not, cry out in anger and all. Verse 2. అతను రెండవ వచనంలో చెప్పినట్లుగా కేకలు వేయడు, అతడు అరువడు. His voice will not be heard in the street. వీధులలో అతని కంఠస్వరము వినబడనీయడు. There are many believers, when they speak in the house in anger, the voice can be heard in the street. చాలా మంది విశ్వాసులు ఇంట్లోనే మాట్లాడతారు కోపంతో, వీధుల్లో వారి మాటలు వినబడుతుంటాయి. But not with Jesus. యేసు ప్రభు వారి కంఠస్వరం అట్లాంటిది కాదు. When he speaks inside the house, his voice will not be heard outside. ఆయన ఇంటి లోపల మాట్లాడితే ఆయన కంఠ ధ్వని స్వరం వీధిలోనికి వినబడదు. And a bruised reed he will not break, and a dimly burning wick he will not extinguish. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార పత్తిని ఆర్పడు. Look carefully at my servant. అట్టి నా దాసుడును జాగ్రత్తగా తేరి చూడండి. And Jesus said, "Follow me." యేసుప్రభు అన్నారు, నన్ను మీరు వెంబడించండి. But some people say, "Oh, that is too high a standard, we cannot follow him." కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు లాగా నడవడం అంటే ఉన్నతమైనటువంటి స్థాయి, అది మేము సాధించలేము అంటారు. So to help them, God has given another example. అట్లాంటి వారికి సహాయపడడానికి యేసుప్రభు వెంబడించలేకపోతే మరొక మాదిరిని ఉంచుతున్నాను. Paul says in 1 Corinthians 11 verse 1, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు అంటున్నాడు, "You follow me then, just like I follow Christ." నేను క్రీస్తును వెంబడించుచున్నట్లుగా మీరు నన్ను వెంబడించుడి. I told you in the Old Testament they only said, "Listen to me." పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలందరూ కూడా నా మాట వినుడి అని మాత్రమే ప్రకటించారు. But in the New Testament, క్రొత్త servant will నిబంధనలో say, "Follow me." ఈ దేవుని యొక్క దాసుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా Now, మీరు నన్ను పోలి నడుచుకునుడి. some people think that is pride to say, "Follow me." కొంతమంది ఏమంటారంటే పౌలు నన్ను పోలి నడుచుకోండి అంటే గర్వంతో పలికాడి మాటలు అంటారు. It's not pride. అది గర్వం మాటలు కాదు, It is obedience to Scripture. లేఖన భాగాలకు విధేయత చూపించుటయే. Paul said in Philippians 3, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, second time he says the same thing. రెండవసారి అదే మాట పలుకుతున్నాడు. Philippians 3:17. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. I told you I will give you a new Bible. నేను చెప్పాను కదా ముందే, ఇంతకు ముందు చూడని క్రొత్త బైబిల్ మరలా మీకు ఇస్తున్నాను. Because you did not read these verses ఎందుకంటే carefully. ఈ మాటలు చదివారు కానీ జాగ్రత్తగా మీరు చదవలేదు. 3:17. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. Brothers, join in following my example. సహోదరులారా, నేను మీకు మాదిరైన ప్రకారము నడుచుకొనుడి. And not only me, but look at other people who following the same pattern I walk. నన్ను పోలి నడుచుకోవడం మాత్రమే కాదు, నా వలే ఇతరులు కూడా నడుస్తున్నారు, వారిని కూడా మాదిరిగా ఎంచుకొనుడి. Observe, look carefully at those people also. కనుక వారిని కూడా జాగ్రత్తగా పరిశీలించండి, గమనించండి, గురిపెట్టి చూడుడి. So who must we look at? ఎవరిని మనం చూడాలి? Jesus is in heaven. యేసుక్రీస్తు పరలోకమందు ఉన్నారు. When he was on the earth, ఆయన భూమి మీద ఉన్నప్పుడు he said, "I am the light of the world." యేసు ప్రభువు అన్నారు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. John 9 verse 4 he said, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో, "As long as I am in the world, I am the light of the world." నేను లోకములో ఉన్నంత వరకు లోకమునకు నేను వెలుగునై ఉన్నాను. When he left the world, that is John 9 verse 5. యోహాను సువార్త 9:5లో మనం చూస్తున్నాం, ఆయన లోకాన్ని విడిచినప్పుడు, As long as I am in the world, I am the light of the world. నేను లోకములో ఉన్నంత కాలం నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. John 9:5. యోహాను సువార్త 9:5.
But now he's gone to heaven. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు. Who is the light of the world now? ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు కాబట్టి లోకంలో వెలుగుగా ఎవరున్నారు? Matthew 5:14. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. So if somebody asks me, ఎవరైనా నన్ను అడిగితే, Brother Zach, who is the light of the world? సహోదరుడు జాక్ ఎవరండి లోకానికి వెలుగు? I say me. నేనంటాను తడుముకోకుండా నేనే. They'll think I'm a proud man. నేను అట్లా చెప్పినందుకు వాళ్ళు అనుకుంటారు ఈయన గర్విష్టి అని. I'm an obedient man. దేవుని వాక్యానికి విధేయత చూపించే విధేయుడని. Matthew 5:14. మత్తయి సువార్త 5వ అధ్యాయం And I 14వ say, వచనం. not only me. నేనే కాదు, If you are a disciple of Jesus, you also. యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా అనుచరుడిగా నువ్వు ఉంటే నువ్వు కూడా లోకానికి వెలుగు. How many of you have the boldness to say, I am the light of the world? ఎంతమందికండి నేను లోకమునకు వెలుగయ్యానని చెప్పే ధైర్యము కలిగి ఉన్నారు? Is that pride? అది గర్వమా? అట్లా చెప్పడం. If you don't say it, it is disobedience. అట్లా నువ్వు చెప్పకపోతే పలకకపోతే అవిధేయత. The devil keeps your mouth shut saying, no, don't say that. సాతాను ఎప్పుడు నోరు మూసేసి అట్లా చెప్పకు అంటూ ఉంటాడు. You are only darkness. నువ్వు ఎప్పుడు చీకటే. Jesus is the light. యేసు ప్రభు మాత్రమే You will వెలుగు. always be darkness. నువ్వు ఎప్పుడు చీకటిగా ఉండు. I don't believe the lie of the devil. కనుక ఈ అబద్ధికుడైన అపవాదిని నేను నమ్మను. Everything God says, he will tell something else. దేవుడు చెప్పిన ప్రతి మాటకి విరోధంగా ఏదో చెప్తాడు. That started in Eden. అది God said something and devil said something else. ఏదెను వనంలో అపదగ్గర నుంచి ప్రారంభమైంది అది. And I tell you, 95% of believers believe the devil more than God. నేను మీతో చెబుతున్నాను 95% విశ్వాసులు దేవుణ్ణి కాదు దయ్యాన్ని నమ్ముతున్నారు. God says sin will not rule over you. దేవుడు అంటున్నాడు పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. Anger will not rule over you. కోపం నీ మీద ప్రభుత్వము చేయదు. Lust of the eyes will not rule over you. నేత్రాశ నీ మీద ప్రభుత్వము చేయదు. The devil says anger will rule over you. సాతాను అపవాది అంటాడు కోపం నీ మీద ప్రభుత్వం You will చేస్తాడు. always lust with your eyes. ఎల్లప్పుడు నేత్రాలతో దురాశ నువ్వు కలిగి ఉంటావు. And 95% of believers, 95% విశ్వాసులు they say, yes, Satan, you're right. అవును సాతాను నువ్వు చెప్పింది సరి. What God says will not work in my life. దేవుడు చెప్పింది నాలో పని చేయడం లేదు. Jesus says, you're the light of the world. యేసు ప్రభు అంటున్నాడు విశ్వాసులు పట్టుకొని మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Devil says, don't say that. సాతాను అంటాడు అట్లా నువ్వు చెప్పకూడదు. Say, I'm only darkness. Jesus is the light of the world. యేసు ప్రభువే లోకానికి వెలుగని చెప్పు, నువ్వు ఎప్పుడు చీకటి అని చెప్పు. And you say, yes, Satan, we'll say what you say. We will not say what Jesus said. చెప్పిందే సరి, మేము వెలుగు కాదు. Christianity is full of people who listen to the devil. క్రైస్తవ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా ఎటువంటి వారంటే దయ్యం మాటలు వినేవారు. And I'll tell you something. ఒక మాట మీద As చెప్తాను. long as you keep confessing what the devil says, your life will be in slavery to him. ఎంతకాలం అయితే దయ్యం చెప్పిన ప్రతి మాటకి అవును 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 అంటావో దయ్యానికి పాపానికి బానిస బ్రతికే You know what you must do to be saved from sin? పాపం నుంచి విమోచించబడడానికి నువ్వేం చేయాలో తెలుసా? See Romans chapter 10. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. When you read a promise of God, దేవుని వాగ్దానాన్ని మీరు చదివినప్పుడు, I told you so many promises of God. దేవుని అనేక వాగ్దానాలు మీతో చెబుతూ What వచ్చాను. should you do? మనం ఏం చేయాలి? Romans chapter 10, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం verse 9. 9వ వచనం. You confess with your mouth and believe in your heart నీవు నోటితో ఒప్పుకోవాలి, హృదయం నిండాను విశ్వసించాలి that Jesus is Lord. యేసే ప్రభువని. What he says is the truth. ఆయన చెప్పేదే సత్యమని. The devil's a liar. ఆ అబద్ధికుడు అపవాది అబద్ధికుడు. I will not believe him. దయ్యం మాటలు నేను నమ్మను. Jesus is my Lord. యేసే నా ప్రభు. I will believe what Jesus says and I will say it with my mouth. యేసు ప్రభు ఏం చెబుతాడో నా హృదయం నందు విశ్వసించుతాను, అది నేను నోటితో ఒప్పుకుంటాను. That is how we overcome the devil. ఆ రీతిగా ఈ దయ్యాన్ని మనం If you జయించగలం. do that, verse 9, it says you'll be saved. ఇక్కడ 9వ వచనం రోమా 10:9లో అట్లాగ నువ్వు నోటితో ఒప్పుకొని యేసే ప్రభుని హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షింపబడుదువు. God has raised him from the dead. దేవుడు వారిని మృతుల్లో నుంచి లేపాడని నమ్మితే You believe that? నువ్వు నమ్ముతావా? That means he conquered sin. మరి పాపాన్ని He జయించాడు, conquered the devil. ఆయన దయ్యాన్ని He జయించాడు, conquered death. మనం మరణాన్ని జయించిన వారం. Confess it. నువ్వు ఒప్పుకోవాలి. Don't believe the devil's lie. దయ్యము చెప్పే అబద్ధం మాట So నమ్మకు. when the devil says sin will rule over you, you say sin will not rule over me. దయ్యము నీతో చెబితే పాపం ఇంకా నీ మీద ప్రభుత్వం చేస్తుందంటే నువ్వు చెప్పాలి కాదు, పాపం నా మీద ప్రభుత్వం That is చేయదు. how we overcome Satan. ఈ రీతిగా సాతాను మనం జయించగలం. Revelation 12, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం verse 9. 9వ వచనం. Satan is called the deceiver of the whole world. సర్వలోకమును మోసగించిన మోసగాడు అని చెప్పి దయ్యములకు పేరు. You think you're cleverer than the devil? నువ్వు ఈ దయ్యము కంటే తెలివైన వాడని అనుకుంటున్నావా? You are not. కాదు.
He will trick you, fool you, deceive you. నిన్ను ఎన్నో రకాలుగా మోసపరిచి చిక్కుల్లో He చిక్కిస్తాడు. deceives the whole world. సర్వ లోకాన్ని కూడా మోసపుచ్చిన The మోసగాడు. only way to overcome that deception ఈ మోసాన్ని జయించే ఏకైక మార్గం by Allah to show you the truth from the word of God. దేవుని వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు సత్యము నీకు చూపించడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. Then you can overcome him. అప్పుడు ఆ మోసగాన్ని జయించగలవు. Verse 11. 11వ వచనం. By the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తమును బట్టి That means you say, Satan, my past life has all been cleansed in the blood of Jesus. సాతాను నా గత కాలపు పాప జీవితమంతా గొర్రెపిల్ల యేసు రక్తంతో కడగబడింది. I have repented, confessed my sin, it is all gone. నేను పశ్చాత్తాపడి మారుమనసు పొంది పాపలోపుకుండా అన్ని తుడిచివేశాడు దేవుడు. Don't let the devil torment you about some terrible sin you committed in the past. గత కాలములో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టిన పాపాన్ని మరణాన్ని తీసుకొచ్చి నిన్ను సాతాను కలవరపెట్టనివ్వకుండా చూచుకోండి. The devil will not torment you about small sins. చిన్న చిన్న పాపాలు పట్టుకొని నిన్ను చిత్రవద చేయుడు ఈ సాతాను. But maybe you have committed some terrible sin some years ago. కొన్ని సంవత్సరాల క్రితము ఘోరమైన పాపము చేసావేమో. Have you repented of it? ఆ పాపాన్ని గురించి పశ్చాత్తాపడ్డావా? Have you turned from it? ఆ వాటిని విడిచిపెట్టావా? Have you confessed to God that you are 100% to blame for that sin? ప్రభువా ఆ ఘోర పాపానికి బాధ్యుడు నేను దుఃఖిస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను 100% దేవుడి దగ్గర ఒప్పుకున్నావా? Then I can tell you in Jesus' name, the blood of Jesus has cleansed you from that. అప్పుడు నేను మీతో ఒక చెప్పదలుచుకున్నాను, యేసుక్రీస్తు యొక్క అమూల్య రక్తము 100% ఆ ఘోర పాపాన్ని కడిగేశాడు. But if you say yes, the fault 90% was with me, but 10% was with somebody else. ఇదిగో 90% పొరపాటు నా దగ్గర, 10% వేరే దగ్గర ఉందని చెబితే, like Adam said, ఆదాం చెప్పినట్లు, I ate the food but my wife gave it to me. నిజమే ఆ వృక్ష ఫలం తిన్నాను కానీ నా భార్య నాకు ఇచ్చింది. Then God will say, like he said to Adam, get out of my presence. అప్పుడు దేవుడు క్షమించడు కాదు కదా, ఆదాముతో చెప్పినట్లుగా నా సన్నిధిలోంచి వెళ్ళిపో అంటాడు. Why did God get Adam and Eve out of the presence of out of Eden? దేవుడు తన సన్నిధానం యొక్క ఆ ఏదెను వనంలో నుంచి ఆదాము అవ్వలను ఎందుకు తరిమివేశాడు? Paradise. అది ఒక పరదైసు. He threw them out of paradise. పరదైసు నుంచి వారిని దేవుడు త్రోసివేశాడు. Because when he asked Adam, ఎందుకు ఆదాము దేవుడు అడిగినప్పుడు నువ్వు పాపం చేసావా? Did you eat that? తిన్నావా? No, my wife gave it to me. నా భార్య నాకు ఇచ్చింది కాబట్టి తిన్నాను అంటున్నాడు. 10% my fault also, but this 10% నా తప్పు, 90% నువ్వు ఇచ్చిన ఆ భార్య that her fault. ఆమెదే పొరపాటు. And God, your fault also, because you only gave me this wife. ప్రభువా ఇది 10% నాది, 90% ఆమెది అంటాను కానీ వాస్తవాన్ని నీదే, ఎందుకంటే ఆమెను ఇచ్చింది నువ్వే. 45% her fault, 45% your fault. 90% సగం ఆమెది, సగం నీది. And 10% my fault. ఇక కేవలం మిగిలింది 10 నాది. God said, get out of Eden. వెంటనే ప్రభు అంటాడు, బయటకు పో నా ఏదెను వనంలో. He asked Eve, అవ్వని అడిగాడు, did you eat that? నువ్వు తిన్నావా? Not me, the snake told me to eat. నేను కాదు, సర్పము నన్ను మోసగించెను కాబట్టి 45% the snake's fault. 45% ఆ సర్పము, 45% your fault for creating that snake. ఎందుకంటే సర్పాన్ని సృష్టించా నువ్వు కదా, నేను కాదు, కాబట్టి 45 నీ తప్పు, 10% my fault. మిగిలిన 10 నాది అందా. Get out of Eden. ఇద్దరు బయటకు పోండి. Now you see on the cross, ఇప్పుడు కలవసిరి మీద చూడండి, one man is hanging there. ఒక నేరస్తుడు వేలబడుతున్నాడు. He has committed million sins more than Adam and Eve. ఆదామవ్వల కంటే కోట్లాది ఘోరమైన పాపాలు చేశాడు ఈ నేరస్తుడు. His whole life he has lived in sin, తన బ్రతుకంతా పాపములో బతికాడు. murder, stealing. నరహత్య చేశాడు, దొంగతనం చేశాడు. And he says, అతను అంటున్నాడు, Lord Jesus, ప్రభువైన యేసు, it is 100% my fault. ఇదిగో ఈ శిక్షా విధి నాకు తగినదే. Not my parents' fault for నా bringing తల్లిదండ్రుల me తప్పు up కాదు, wrong badly. నన్ను పుట్టించి పెంచిన నా తల్లిదండ్రుల తప్పు కాదు ఇది. Not my friends' fault for leading me astray. నన్ను ఈ దారి తొలగించిన నా స్నేహితుల తప్పు కాదు. Not the police fault for catching me. నన్ను పట్టేసుకుని కొట్టిన పోలీసులు కాదు ఈ తప్పు. Not the judge's fault for punishing me. నాకు శిక్ష విధించిన న్యాయాధిపతిది కూడా కాదు. 100% my fault. ఈ పాపానికి 100% నాదే బాధ్యత, నాదే తప్పు. I don't deserve 20 years in jail. I deserve to be crucified and killed. ఈ జైలులో 20 సంవత్సరాల శిక్షణ కాదు గాని కఠినమైన ఈ కలువరి సిలువకు మాత్రమే శిక్ష తగిన వాడను. Jesus says, really? It is all your fault? యేసు ప్రభు అంటున్నాడు, నిజంగానే 100% నీ తప్పేనా? Come with me to paradise. Today itself we'll go. నేడు నీవు నాతో పాటు పరదేశుకు రా అని పిలుచుకుంటున్నాడు. How he went into paradise and Adam got kicked out? ఏంటండి, ఆదాము ఏతన వల్ల నుంచేమో బయటకు త్రోసివేయబడ్డాడు, ఈ నేరస్తుడు ఎట్లా పరదేశంలో చేర్చబడ్డాడు? One reason. ఒకే ఒక కారణం, he did not blame anybody else. తన చేసిన పాపాలకు ఇతరులపై నేరాన్ని మోపలేదు. Adam blamed other people. ఆదాము అయితే వేరే వారి మీద నేరం మోపాడు. Most Christians blame other people. అనేక మంది క్రైస్తవులు నేరాలు ఇతరుల వారిపై మోపుతుంటారు. They confess their sin, but maybe 10%, 20%. వారు ఒప్పుకుంటారు కానీ 100-20% ఒప్పుకుంటారు. That is why you do not experience paradise on earth. అందుకనే భూమి మీద పరదైసును అనుభవించలేకపోతున్నావు. I have started experiencing heaven on this earth itself.
నేనైతే ఆ పరదేశుని భూమి మీద అనిపించడం మొదలు in పెట్టాను. my life, in my home, in my church, నా యొక్క జీవితంలో, నా సంఘములో, నా ఇంటిలో. because I decided ఎందుకంటే నేను తీర్మానం if తీసుకున్నా, I do something wrong, I will not blame anybody else. I'll take the blame 100% myself. నేను తప్పు చేస్తే ఆ తప్పు వేరే మీద మోపను, 100% నాదే అని ఒప్పుకుంటాను. If I said something to hurt my wife, ఏదైనా నా భార్యను గాయపరిచే మాటలు మాట్లాడితే, it's my fault. అయ్యా ఇది నా తప్పు, 100%. 100% నాదే తప్పు. I'm sorry, that is my fault. అయ్యో నేను చేసింది ఆ తప్పు, క్షమించి నేను Or even చింతిస్తున్నాను. if I said something to a young brother, యవనస్తుడైన ఒక సహోదరుడికి వేరేగా చెప్తే, I say, brother, I'm sorry. ఆయన గాయపరిస్తే, సహోదరుడా నేను చింతిస్తున్నానని క్షమించు. I told the Lord, ప్రభుతో చెప్పాను, I said, Lord, I am ready to ask forgiveness from a beggar or anybody in the world. ప్రభువా ఈ లోకంలో ఎవరికైనా ద్రోహం చేస్తే, అపకారం చేస్తే అడుక్కునేవాడే కానీ, ఎవరైనా కానీ, ఎవరి దగ్గర ఒప్పుకుంటాను ఆ తప్పులు. My teacher is the thief on the cross, not Adam. కనుక నా యొక్క ఉపదేశకుడు ఆదాము కాదు, కలవరిశిలో వేలాడుతున్నట్టు నేరస్తుడు. Adam led me astray by teaching me to blame other people. ఆదాము అయితే ఇతరుల మీద నేరాలు మోపడము ఆ రీతిగా నన్ను వేరేగా చేశాడు. So many years of my life I blamed other people and my life was miserable. నా జీవిత కాలంలో అనేక సార్లు ఇతరుల మీద నేరాలు మోపి దౌర్భాగ్యుడిగా జీవితం Then I came జీవించాను. to the cross నేను సిలువ దగ్గరికి వచ్చాను. and learned not only from Jesus but also from the thief hanging there. యేసు ప్రభు దగ్గర నుంచి మాత్రమే కాదు, వేలాడుతున్న నేరస్తు దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను. I said, you're my teacher. ఆ నేరస్తుని చూసి అంటున్నాను, నువ్వు నాకు ఉపదేశకుడు. You thief, you're my teacher. ఓ దొంగ, ఓ నేరస్తుడా, నీవు నాకు You ఉపదేశించావు. have taught me a great lesson in my life నా జీవితంలో గొప్ప పాఠం నాకు నేర్పావు. to take the blame 100%. నేను చేసినటువంటి ఆ యొక్క తప్పును 100% నేను To ఒప్పుకోవడం. say I deserve death ఈ and hell. శిక్ష, నరక శిక్ష నాకు తగినదే. Then my paradise life began on earth. అప్పుడు ఈ భూమి మీద పరదైసు జీవితం ప్రారంభించబడింది. Then Jesus said to me, today you will enter into paradise అప్పుడు యేసు నాతో చెప్పాడు, నేడు నీవు నాతో పరదైసులో ప్రవేశించు. without dying. చనిపోకుండానే Living on the earth and experiencing భూమి paradise. మీద జీవిస్తూ పర సంబంధమైన పరదేశును అనుభవించటం. Are you experiencing that? సహోదరి సహోదరులారా, మీరు అనుభవిస్తున్నారా? Is your home a little bit of paradise? మీ ఇల్లు ఒక చిన్న పరిమాణంలో ఉన్న పరదేశుగా ఉందా? Why is it not like that? ఎందుకు అట్లా ఉండకుండా ఉంది? Because you blame your wife. ఎందుకంటే నీవు నీ భార్య మీద You blame your నెపాలు వేస్తావు. You blame your children. నీవు తప్పు చేసి నీ పిల్లల మీద What to do, నెపం వేస్తావు. brother? These children are so bad. I tried to bring them up properly. They all went astray. ఏం చేయాలి సహోదరుడా, నా పిల్లలు ఎంత చెడ్డవారంటే వారు దారి తొలగిపోయి ఇట్లా అయిపోయారు. That is why they will always go astray. అందుకనే వారు ఎప్పుడు దారి తొలగిపోతుంటారు. God is waiting for you to say, Lord, it is my fault. I was a bad father. I was a bad example. That is why my children went astray. దేవుడు నువ్వెప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకుంటావా అని చూస్తుంటున్నాడు. నిజానికి చూసినట్టయితే ప్రభువా, వారిని సరైన దారిలో నేను పెంచలేదు, నేను చెడ్డ తండ్రిని, నన్ను బట్టి నా పిల్లలు చెడిపోయారని ఒప్పుకుంటావేమో దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు.